నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకు వెళ్తుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ రెండు ప్రారంభించాను. కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితి వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితి వచ్చారు. ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినట్టు చాలా ఉన్నాయి. ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను. ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది. నా ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం కూడా, ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను. నా సెక్యూరిటీ, మా కుటుంబ సెక్యూరిటీ, కార్యకర్తల సెక్యూరిటీ, ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుతున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను.